ఆ భూమి ఏ లొకేషన్లో ఉందో, ఏ లొకేషన్లో లేదో, వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి అందరిని అడిగే అవసరం లేదు. మనమే ఇంట్లో ఉండి మన దగ్గర మన చేతుల్లో ఉన్న ఫోన్లే చూసుకోవచ్చు. దానికి మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్లో హైడ్రా లేక్స్ అని ఉంది కదా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ చేస్తున్నా. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఇది గవర్నమెంట్ యాప్, ప్రైవేట్ కాదు, ఒకరు సృష్టించింది కాదు, గవర్నమెంట్ది. నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసినాక ఈ విధంగా వస్తాయి. మీరు అన్ని అలో చేసి ఓపెన్ చేస్తే డైరెక్ట్ హైదరాబాద్ చూపెడుతుంది ఫస్ట్. కానీ మన లొకేషన్ హైదరాబాద్ కాదు. మా లొకేషన్ మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం కొత్తూరు. నా కొత్తూరులో ఒక భూమిని అమ్మడం కానీ కొనడం కానీ జరిగితే దాన్ని ఎట్లా చూడాలనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సేమ్ ఎగ్జాంపుల్స్ మీ లొకేషన్స్ మీరు ఎక్కడైతే కొనాలనుకుంటున్నారో, ఎక్కడైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళు చూపెట్టిన లొకేషన్ కరెక్టేనా, ఆ లొకేషన్ సర్వే నెంబరు మీకు చూపెట్టిన లొకేషన్ సర్వే నెంబర్ సేమ్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే బాగా ఇబ్బంది ఉంటుంది. ఎట్లా మనకు మ్యాప్ గ్రామపాఠం కానీ టీప్ అని కానీ ఇట్లా ఇవ్వాలంటే కొత్తూరు స్కూల్ అని టైప్ ప్రాసెస్ కొట్టినాక మా లొకేషన్కి వస్తుంది మ్యాప్ డైరెక్ట్. ఇప్పుడు నేను గవర్నమెంట్ భూమి అని కొట్టిన ప్లస్ ప్రైవేట్ భూమి అని కొట్టిన, అంటే గవర్నమెంట్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది, ప్రైవేట్ భూమి ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. ఈ కొత్తూరు శివార్లో మాది మా లొకేషన్ ఏంటిది, కరీంనగర్ చౌరస్తా కొంచెం ముందుకైనాక భారత్ పెట్రోల్ పంప్ వస్తుంది. భారత్ పెట్రోల్ పంప్ వెనుక ఒక గుట్ట ఉంటుంది, ఆ గుట్ట కన్నా మా భూమి. ఇది భారత్ పెట్రోల్ పంప్, నేను జూమింగ్ చేస్తున్నాగా. ఇగో ఇది భారత్ పెట్రోల్ పంపు. దీని వెనుక ఇగో ఇది గుట్ట. ఈ గుట్ట అక్కడ ఇది నెంబరు గవర్నమెంట్ భూమి. ఇంకో ఇక్కడ ఈ చింత చెట్లు మాయే. ఇంక జూమింగ్ చేసి 1 2 3 4 5 చింత చెట్లు, మళ్ళీ ఇటు పక్క పోతే తాడి చెట్లు ఉంటాయి. ఇట్లా మనం లొకేషన్ చూసుకోవాలి. ఇది లొకేషన్. ఈ 3236 236 సర్వే నెంబరు మా భూమి ఉంది. 3 ఎకరాల 10 గుంటలు మాది ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళవి కూడా ఉంటాయి. ఒకవేళ మనకు తెలియదు, మనకి అమ్మటైనా ఈ లొకేషన్ చూపెట్టింది, ఇటు చింత చెట్లు ఉంటాయి, ఇటు ఇది ఉంటుంది, పెట్రోల్ పంప్ ఎన్నుకుంటుంది అని చెప్తాడు ఆ అమ్మటైని. మనం ఇట్లా చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఈ 236 సర్వే నెంబరు ఇది ప్రభుత్వం తయారు చేసిన మ్యాపు, ఏ ప్రైవేట్ వ్యక్తులు కాదు, బయట ఎవ్వరు కాదు. అయితే ఈ మనకి కన్ఫర్మ్ అవుతుంది. మనకు లొకేషన్ వచ్చినాక చూసుకున్నాక మనకి 236 అని మనం మైండ్లో పెట్టుకుని ఇది ఇక్కడనే క్లోజ్ చేయాలి. ఈ యాప్ను 236 ఈ క్లోజ్ చేసేసి మళ్ళీ మనం క్రోమ్కి వెళ్దాం. క్రోమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ భూభారతి అని కొట్టండి. భూభారతిలోకి వచ్చి భూభారతి తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి కింద ల్యాండ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలో దిస్ టైమ్ ఓన్లీ. ఇక్కడ మనకు పట్టాదారు పాస్బుక్ నెంబర్ తెలియదు. ఆ తర్వాత సర్వే నెంబర్ ఇప్పుడు మనం చూసాం కదా ముందు 236. అయితే మాది మంచిర్యాల జిల్లా మండలం విలేజ్ ఎంచుకోవాలి. మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం కొత్తూరు గ్రామం కొత్తూరు. ఇక్కడ సర్వే నెంబర్ అడిగింది. మనకు ఇంతకుముందు చూసింది ఏంటి 236. స్క్రోల్ చేసి ఇలా చాలా సర్వే నెంబర్లు వస్తాయి. 236 చూసుకోవాలి. 236 ఇక్కడ నుంచి స్టార్ట్. 236/1 2 3 4 5 6 7 8 9 మంది ఉన్నారు. 9 మంది. ఈ 9 మందిని మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. 236 ఆలో ఎవరు ఉన్నారు. ఆటోమేటిక్గా వాళ్ళ ఖాతా నెంబరు డిడెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఈ క్యాప్చర్కు ఎంటర్ చేయాలి. NFDV4 ఫేత్ కొట్టాలి. ఫేత్ కొట్టిన తర్వాత ఇక్కడ వస్తాయి కొంతమంది పేర్లు. వాళ్ళ పేర్లు మనకు అనవసరం, పేర్లు చెప్పొద్దు అన్నట్టు. ఇప్పుడు కొట్టాను కదా 236/E2 ఖాతా నెంబర్ 60432 క్యాప్చర్ ఎంటర్ చేయగానే వస్తుంది. లక్షపేట మండలం మంచిర్యాల జిల్లా విలేజ్ కొత్తూరు వేముల అమ్మాయి
వేముల శ్రీనివాస్, వైఫ్ ఆఫ్, ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ నెంబర్. ఈ డీటెయిల్స్ ఎంత భూమి ఉంది, ఎకరం 3 గుంటల భూమి ఉంది. ఇట్లా చూసుకున్న తర్వాత మనం దాన్ని సాటిస్ఫై, మనకు వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఇక్కడనే క్లియర్గా తెలిసిపోతుంది. కాకపోతే మనం చేయాల్సింది ఏంటిది, హైడ్రా లేక్స్ను దగ్గర నుంచి చూసుకోవాలి. హైడ్రా లేక్స్ ఓపెన్ చేసి ఈ ప్రాసెస్ చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది హైడ్రా లేక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాంట్లో మన లొకేషన్ చూసుకోవాలి, సర్వే నెంబర్ చూసుకోవాలి. ఆ సర్వే నెంబర్ని గుర్తుంచుకొని మళ్ళీ క్రోమ్లోకి వచ్చి ఈ క్రోమ్లో భూభారతి ఓపెన్ చేసి భూభారతిలో ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అని కొట్టి ఆడ మండలం, జిల్లా, విలేజ్ కొట్టేసి ఆ సర్వే నెంబర్ కొట్టేస్తే అలా ఎంతమంది ఉన్నారు అనేది మనకు బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లో 9 మంది ఉన్నారు 236లో. 1 2 3 4 5 6 7 8 9 మంది ఉన్నారు. ఇట్లా మనం క్లారిటీగా చూసుకొని కొనుక్కున్న అనుకునే వ్యక్తులకు లాభం జరుగుతుంది. అమ్మే వ్యక్తి అబద్ధం చెప్తుండా నిజం చెప్తుండా అనేది కూడా క్లారిటీగా తెలుస్తుంది. మీరు ఎవరి దగ్గరికి పోవడం లేదు, మీ చేతిలో ఉన్న ఫోన్లోనే మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పడము ఒక విషయం మర్చాను. మనం భూమి కొన్న తర్వాత ఆ భూమి మీద మోక మనమే ఉండాలి. ఏదైనా పంట మనమే వేసుకోవాలి. ఆ భూమిలో ఏదైనా ఇల్లు కానీ, చిన్న షెడ్ కానీ, రేకుల షెడ్ కానీ, ఏదైనా కరెంటు కానీ ఏది ఉన్నా కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మన పేరు మీదనే ఉండాలి. ఎగ్జాంపుల్ హౌస్ ట్యాక్స్ కానీ, కరెంటు బిల్లు కానీ, గ్రామం అయితే గ్రామ పంచాయతీ ట్యాక్స్ కానీ, మున్సిపాలిటీ ఏరియా అయితే మున్సిపల్ ట్యాక్స్ కానీ, జిహెచ్ఎంసీ అయితే జిహెచ్ఎంసీ నుంచి కూడా ఎలాంటి డాక్యుమెంట్ ఉన్నా పాత ఓనర్ పేరు కాకుండా కొత్త ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ పేరు మీద కంపల్సరీ ఉండాలి. ఇలా లేకపోతే అది కన్సిడర్డ్ కాదు అని సుప్రీంకోర్టే చెప్పింది. దీనికి సంబంధించి జెమినీని అడిగితే ఏ విధంగా చెప్తుందో మీరు కూడా ఒకసారి వినండి. లేకపోతే చెల్లుబాటు కాదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. జాగ్రత్తగా వినండి. గత కొన్ని నెలలుగా భూములకు సంబంధించి సుప్రీంకోర్టు అనేక ముఖ్యమైన తీర్పులు వెలువరించింది. వాటిలో కొన్ని ప్రధానమైనవి. రిజిస్ట్రేషన్ ఒక్కటే యాజమాన్యానికి గ్యారంటీ కాదు. ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన దానిపై పూర్తి యాజమాన్య హక్కులు లభించినట్టు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ అనేది ఒక లావాదేవీని నమోదు చేయడం మాత్రమేనని, పూర్తి యాజమాన్యాన్ని నిరూపించడానికి టైటిల్ డీడ్, సేల్ డీడ్, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు వంటి ఇతర చట్టపరమైన పత్రాలు కూడా అవసరమని కోర్టు పేర్కొంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ.